హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి బస్ బుజా రెసిపీ అంటే రవ్వ కేక్ అనమాట. సో దీన్ని బస్ బుజా రెసిపీ అని కూడా అంటారండి. సో డ్రై రవ్వ కేక్ అనేది వేరేగా రెసిపీ ఉంటుంది అనమాట. ఇది మాత్రం చాలా బాగుంటుంది. సో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో అనేది. ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైతే మళ్ళా ట్రై చేస్తారు, అంత బాగుంటుంది అనమాట ఈ కేక్ రెసిపీ అంతా. సో ఫుల్గా చూసేయండి. అలానే మన ఛానల్ లింక్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడాను మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది అనమాట. సో వెంటనే మీరు ఏ వీడియోని కూడాను అటెండ్ చేసేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఫస్ట్ వచ్చేసి షుగర్ అండి. షుగర్ వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఎగ్స్ అనమాట. ఈ ఎగ్స్ కూడాను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ షుగర్ కూడాను నీట్గా బీట్ చేసేయండి. సో ఇందులో కేక్ జెల్స్ అయితే యూజ్ చేయమండి. డ్రై కేక్స్లో ఎక్కడ కూడా మనం కేక్ జెల్స్ గట్రా యూజ్ చేయము, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి షుగరు ఎగ్స్ బాగా బీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వచ్చి కూడాను 1/2 కప్ తీసుకోండి, 1/2 కప్. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత బ్లెండ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెరుగు తీసుకోండి. అండ్ కర్డ్ వచ్చేసి 1/2 కప్ అనమాట. సేమ్ క్వాంటిటీ యూజ్ చేశానండి నేను. 1/2 కప్ షుగర్, 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ కర్డ్. సో ఈ 3 కూడాను సేమ్గా తీసుకున్నాను. 120 గ్రామ్స్, 120 గ్రామ్స్, 120 గ్రామ్స్, ఓకేనా. ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 కూడా నీట్గా బీట్ చేసుకోండి. ఈ బీటింగ్ టైం వచ్చేసి షుగరు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆ మిక్స్ అనేది లూజ్ అవుతుంది అనమాట. సో కొంచెం తుల్లిపోతూ ఉంటుంది కాబట్టి 1లో పెట్టే బ్లెండర్ని బీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 TSP తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై కోకోనట్ పౌడర్ తీసుకోవాలండి. ఈ డ్రై కోకోనట్ పౌడర్ వచ్చేసి 1/3 కప్ అంటే 60 గ్రామ్స్ అనమాట. సో ఈ 2 కూడా వేసేసి నీట్గా బెండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రవ్వ అంటే సుజీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది చూసారా, ఆ ఉప్మా రవ్వ వచ్చేసి 1 కప్ తీసుకోండి. ఆ 1 కప్ వేసేసి నీట్గా బ్లెండ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ లేదు అంటే నో ప్రాబ్లం అండి, విస్కర్తో చేయండి. ఈ ఎగ్స్ షుగర్ బాగా బీటింగ్ చేసేటప్పుడు మాత్రమే హ్యాండ్ నొప్పి వస్తుంది. కంపల్సరిగా షుగర్ వేయాలి, షుగర్ పౌడర్ అయితే వద్దు, ఎందుకంటే ఎగ్స్ అనేవి ఫోమీగా రావాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నీట్గా బీట్ చేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి బీట్ చేసేసుకోండి. అండ్ ఫ్లేవర్ ఎసెన్స్ కూడా అవసరం లేదండి, వెనిలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి నీట్గా బీట్ చేసేసుకున్న తర్వాత ఐటమ్స్ మొత్తం కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అనేవి బీట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్లెండర్ ఆపేసి మొత్తం కూడా మిక్స్ అనేది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి, ఓకేనా. సో మనం కేక్ తయారు చేసుకునేటప్పుడు ఏ మెథడ్ ఏం కాదండి, రౌండ్ ఆఫ్గా చేసేకూడదు, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి, ఓకేనా. ఒక రౌండ్గా వచ్చేసి ఒక మిడిల్లో లైన్ పెట్టేస్తే సరే, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఈ నెక్స్ట్ వచ్చేసి 1 kg ట్రైలో బేక్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 8 inch టిన్ అనమాట. సో బటర్ అనేది అప్లై చేసేసి, బటర్ పేపర్ కానీ ఏవి వేయకండి, ఓన్లీ బటర్ మాత్రమే అప్లై చేసేయండి. బటర్ అనేది అప్లై చేసిన తర్వాత ఆ కేక్ మిక్స్ అంతా కూడాను అందులో వేసేయండి. మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఓవెన్లో బేక్ చేసుకునే వాళ్ళు అనుకోండి 180కి 150కి మిడిల్లో పెట్టుకొని 45 minutes వరకు బేక్ చేసుకోండి. ఒకవేళ స్టవ్ మీద పెట్టుకునే వాళ్ళు అనుకోండి ముందుగా ప్రీహీట్ చేసుకున్న కళాయి మీద ఈ కేక్ మిక్స్ అనేది పెట్టేసి 45 minutes దాకా కూడాను ఈ మూత అనేది తీకంటూ ఉంచితే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది, ఓకేనా. సో ఈ కేక్ బేక్ అయ్యే లోపుకి మనకు షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ దేనికి అబ్బా ఏంటి కేక్ అని ఆలోచించకండి, ఇంకా ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. మంచి టేస్టీ అయిన కేక్ అనమాట. సో మీరు ఎప్పుడు కూడా ఇలాంటి కేక్ ట్రై చేసి ఉండరు, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి 1 కప్ షుగర్కి 2 cups వాటర్ అనేది తీసుకోవాలి. ఇది జస్ట్ బాయిల్ అంటే షుగర్ మొత్తం కూడాను మెల్ట్ అయిపోతే చాలు, బాగా మరిగిపో అవసరం అయితే లేదండి, జస్ట్ బాయిల్డ్ అయితే చాలు. నీట్గా షుగరు అండ్ వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఒక లెమన్ అంటే ఒక లెమన్లో 1/2 part అనేది తీసుకొని ఆ జ్యూస్ని నీట్గా ఇలా తీసేసుకోండి. ఆ మొత్తం కూడా జ్యూస్ అంతా వేసేసుకొని ఒక 2 minutes మరగనివ్వండి, సరిపోతుంది అనమాట కరెక్ట్గా, ఓకేనా. సో నీట్గా మరిగిన తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది మొత్తం కూడా కూల్ అయిపోవాలండి. కూల్ అయిపోయిన తర్వాతే మనం కేక్ మీద అప్లై చేయాలి, ఓకేనా. సో మొత్తానికి షుగర్ సిరప్ అయితే ఇలా మరగాలన్నమాట. సో ఇలా మెరిగిన తర్వాత
మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. మీకు ఒక ఆప్షన్ అయితే పెడతానండి. ఈ షుగర్ సిరప్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ కేక్ మిక్స్ అంతా కూడాను రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పటికి షుగర్ సిరప్ అనేది కూల్ అయిపోతుంది. ఓకేనా? షుగర్ సిరప్ అనేది కూల్ అయిపోయిన తర్వాత ఓవెన్లో నుంచి కేక్ తీసిన వెంటనే మనం ఈ షుగర్ సిరప్ అనేది వేసేసుకోవాలి. సో చూస్తున్నారా, మనం ఎంత సిరప్ వేసినా కూడాను వెంటనే అబ్జర్బ్ చేసేసుకుంటుంది ఆ రవ్వ అనేది. సో చూస్తున్నారా, మీరు చూసినట్టు గమనించినట్లయితే చూడండి, నేను ఒక కప్పుతో వాటర్ వేయగానే వెంటనే అబ్జర్బ్ చేసేసుకుంటుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా వేయగానే అలా వాటర్ అబ్జర్బ్ చేసుకోవడం. సో మొత్తం కూడా వేసేసానండి. నేను 1 కప్లా ఉంచేసుకున్నాను అనమాట. ఒకవేళ మళ్ళీ సిరప్ అనేది ఎక్కువైతుందేమో అని చెప్పేసి ఉంచాను, బట్ అది కూడా వేసేసుకుంటే బాగుందని అనిపించింది తర్వాత. అండ్ నెక్స్ట్ అలా వేసేసుకున్న తర్వాత ఈ డ్రై కోకోనట్ ఉంటుంది కదా, ఆ కోకోనట్తో నీట్గా గార్నిష్ చేసేసుకొని ½ an hour వరకు కూడా దాన్ని అయితే టచ్ చేయకండి. మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఇలా మీకు ఏ సైజ్ నప్పితే ఆ సైజులాగా అయితే కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకోండి. నాకు అలాగే పీసెస్ అయితే రాలేదండి, చాలాసేపు పీసెస్ రాలేదనమాట. ఎందుకంటే కొంచెం నేను వేడి మీద కట్ చేయడం వల్ల రాలేదు. నెక్స్ట్ నేను కొంచెం బాగా కూల్ అయిన తర్వాత కట్ చేశానండి, చాలా బాగా పీసెస్ వచ్చాయి అనమాట. సో ఇప్పుడు చూడండి మీరు ఎంత బాగా వచ్చిందో పీస్ అయినా, చాలా బాగుంది తెలుసా అండి. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. చాలా టేస్టీగా వచ్చిందనమాట కేక్ కూడా, ఎందుకంటే ఒక్కొక్క పీస్ తింటుంటే ఆ రవ్వ అండ్ కోకోనట్ ఫ్లేవర్ చాలా బాగుందనమాట. ఎందుకంటే ఇందులో మైదా గట్రా మనం యూజ్ చేయలేదు కదండి, ఓన్లీ రవ్వే యూజ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట కేక్ అనేది. సో నేను నెక్స్ట్ వీడియోలో డ్రై రవ్వ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది అది కూడా పోస్ట్ చేస్తానండి. ఓకేనా? అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు కూడా ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్.